మహిళా రిజర్వేషన్ బిల్లు అడ్డుకునేందుకే బీజేపీ ప్రభుత్వం కుంటి సాకులు చెప్పి తప్పించుకుంటుందని నెల్లూరు జిల్లా మహిళా కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ డాక్టర్ యశోధర విమర్శించారు. 2023లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందినప్పటికీ 2026లో డీలిమిటేషన్ బిల్లు పేరుతో మహిళా బిల్లును సైతం అడ్డుకునేందుకు సాకుగా చూపిందన్నారు. తక్షణమే మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. నేషనల్ మహిళా కాంగ్రెస్ సమక్షంలో ఢిల్లీలో జంతర్ మంతర్లో వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఏంటంటే మహిళా రిజర్వేషన్ బిల్లు 106 అమెండ్మెంట్ అనేది 2023లోనే బిల్లు పాస్ అయిపోయింది. సో పాస్ అయిపోయిన బిల్లును తీసుకొని వచ్చి 2026లో డీలిమిటేషన్ దాంతో కలిపేసి పెట్టి ఇది పాస్ అయి ఈ రెండు క్లబ్ చేసి మీకు మహిళా బిల్లు కావాలంటే ఇది కూడా మీరు పాస్ చేస్తేనే అది అని పెట్టి అసలు పాస్ అయిపోయిన బిల్లును మళ్ళీ తీసుకొని వచ్చి పెట్టి మీరు డీలిమిటేషన్ ఒప్పుకోకపోతే మేము మహిళా బిల్లు పాస్ చేయమన్నట్టు పెట్టేస్తున్నారు, ఆపేస్తున్నారు. అసలు దానికి దీనికి ఏం సంబంధం? డీలిమిటేషన్ చెయ్యాలి అంటే ఎప్పుడు కూడా పద్ధతి ఏంటంటే సెన్సస్ అన్ని తీసిన తర్వాత అప్పుడు జనాభా లెక్క ప్రకారం అప్పుడు వెంటనే డీలిమిటేషన్ చేయడం అనేది పద్ధతి. అసలు దానికి పద్ధతి పాడు లేకుండా నేను ఇప్పుడు వెంటనే మాకు ఎస్పెషల్లీ ఈ డీలిమిటేషన్తో నంబర్ ఆఫ్ సీట్స్ పెంచి సో మనకి ఇప్పుడు ఉండే 500 చిల్లర సీట్ల నుంచి వాళ్ళు 800 దాకా ఇంచుమించు 800 సీట్ల దాకా ఏం చేస్తున్నారు. సో ఇంచుమించుగా మోర్ డబుల్ ద కాకపోతే 75% ఇంక్రీజ్ ఉంది. సో ఈ 75% ఇంక్రీజ్ని ఏ నెపం మీద చేస్తున్నారు? సో ఈ 75% ఇంక్రీజ్ అంతా కూడా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే సదర్న్ వాళ్ళ దాంట్లో ఎక్కువ రావట్లేదు కాబట్టి వాళ్ళకి ఎక్కువ బీజేపీకి సపోర్ట్ లేదు కాబట్టి సదర్న్ దాంట్లో సీట్ల నంబర్ పెంచకుండా వాళ్ళకి సపోర్ట్ ఉంది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ కానివ్వండి అలాంటి వాటిలో చాలా ఎక్కువ పెంచేసి ఇట్లా డిస్పారిటీ చేస్తున్నారు. సో ఖచ్చితంగా సెన్సస్ని బట్టి ఖచ్చితంగా దాన్ని బట్టి డీలిమిటేషన్ చేయకోకుండా ఇష్టం వచ్చినట్టు ఇది చేయడం అనేది ఇది ఒక ఫ్రాడ్. ఇప్పుడు అంటే వాళ్ళకి భయమల్లా ఏంటంటే 2029కి ఈవీఎంస్ ఫ్రాడ్ అనేది బయటపడింది. సో ఇప్పుడు దానికి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్ అప్పుడు వీళ్ళకి ఎంత సహకరిస్తారనే డౌట్ కూడా ఉండుండొచ్చు. ఎందుకంటే వీళ్ళ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందంటే సో అవన్నీ బయటకు తీస్తారు, వాళ్ళకి నొప్పి ఉంటుందని బహుశా వాళ్ళు భయపడుతున్నారు. సో అందుకోసమని నెక్స్ట్ ఇప్పుడు ఫ్రాడ్ చేయడానికి కూడా నెక్స్ట్ ప్లాన్ ఏంటనే ఫ్రాడ్లో నెపం మీద ఇది పెడితే అపోజిషన్ పార్టీస్కి పిచ్చా దాన్ని పాస్ చేయడానికి. సో అందుకని మహిళా బిల్లుని కూడా పక్కన పెట్టేస్తున్నారు. సో ఇప్పుడు మహిళా కాంగ్రెస్ వాళ్ళు ఈరోజు జంతర్ మంతర్లో అసెంబ్లీ చేసేది మహిళా కాంగ్రెస్ బిల్లుల్ని అవి ఇసి ఈ రోజు నుంచే 33% రిజర్వేషన్ పెట్టండి. అసలు 50% ఆఫ్ ది పాపులేషన్ మహిళలు ఉంటే వాళ్ళకి 33% రిజర్వేషన్ ఇచ్చేదానికి ఎందుకు అంతలా ఆలోచిస్తున్నారు? సో అది పోస్ట్పోన్ చేయడానికి అది ఇష్టం లేక మహిళా బిల్లుల్ని తీసుకొచ్చేదానికి ఇష్టం లేక వాళ్ళు ఇలా గందరగోళాలు చేస్తున్నారు. సో దయచేసి అందరు మహిళలు కూడా సో వర్క్ ప్లేస్ వివక్ష ఉంటుంది, స్టూడెంట్గా వివక్ష ఉంటుంది, అక్కడ వివక్ష ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, సేఫ్టీ లేదు, ఇన్ని చెప్తున్నారు. సో ఇది అసలు ఫస్ట్ పవర్ మన చేతిలో ఉంటే మనకు కావాల్సిన ఏంటి అనేది తెచ్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. అసలు పవర్ మన చేతిలోకి రానియకుండా చేస్తుండేటప్పుడు దయచేసి మీకు పెద్ద మీకు ఎవరికి ఇళ్లలో ఇబ్బంది చేసేట్టు నేను చెప్పను. ఇళ్లలో పనులు మానేసుకోమని, ఆఫీసుల్లో పనులు మానేసుకోమని కానీ ఏది చెప్పను. ఎందుకంటే యాజ్ ఏ వర్కింగ్ లేడీ నాకు తెలుసు మన లైవ్లీహుడ్ మనం పని చేస్తేనే మన లైవ్లీహుడ్ నడుస్తుంది. కాబట్టి మనము మన లైవ్లీహుడ్ మానేసి ఏ పని చేయమను. సింపుల్గా ఒక నంబర్ ఇస్తున్నాము మేము. నంబర్ అనేది దాంట్లో చెప్తారు. సో ఆ నంబర్కి మీరు ఒక మిస్డ్ కాల్ ఇచ్చినా చాలు మీ మద్దతు తెలియజేసేదానికి. దయచేసి ప్రతి ఒక్కళ్ళు ఈ ఒక్క చిన్న పని చేయండి, ఎందుకంటే ఇది మన కోసం.
సో ఇది పార్టీల వైజ్ కాదు, ఎవరైనా సరే ప్రతి మహిళ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను. జంతర్ మంతర్ వద్ద జరిగినటువంటి విద్యార్థుల నిరసన దీక్ష ఎంత రసబస అయిందో, పోలీసులు ఏ విధంగా లాఠీ చార్జీలు జరిపి అరెస్టులు చేశారో, ఈ యొక్క ఎన్డీఏ కూటమి ఈ ప్రభుత్వం యొక్క నిరంకుశత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ఈరోజు విద్యార్థులు ఏ విషయం మీద ఆ యొక్క ర్యాలీ చేశారో మీకు స్పష్టంగా తెలుసు. 25 మంది సుమారు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకు చేసుకున్నారు? గతంలో విద్యార్థులు కూడా ఆత్మహత్య చేసుకునేవాళ్ళు. 10వ తరగతి ఫెయిల్ అయ్యామనో, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యామనో ఆత్మహత్యలు చేసుకునేవారు. ఈరోజు విద్యార్థులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారంటే, మీరు జరపాల్సిన ఎగ్జామ్స్ సరిగ్గా జరపలేనందుకు. ప్రపంచంలో ఎక్కడ జరగదండి ఇలాగా. ఒక పాలనా వైఫల్యం, దీన్ని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. దానికి ఎంతో కష్టపడి మేము చదువుకున్నామే, ఎన్నో లక్షలు దారపోసాము, ఈ పరీక్షను సరిగ్గా జరపలేనందువల్ల మేము ఆత్మహత్య చేసుకుంటున్నామని విద్యార్థులు చనిపోతే, దానికి కనీసం బాధ్యత వహించాల్సింది పోనిచ్చి విద్యార్థుల మీద అంత దమనకాండ ఈరోజు భారతదేశమే కదా, ప్రపంచం అంతా చూసింది. ఇది నిజంగా విద్యా వ్యవస్థ చదువుకున్న ప్రతి ఒక్క ఎవరికి కూడా ఈరోజు ఎంత చదువులు చదివినా ఒక కాన్ఫిడెన్స్ రావడం లేదు. ఎవరు చేస్తున్నారు ఈ పేపర్ లీకేజీలు? మీరు ఒకసారి ఆలోచించారా? ఈరోజు 1, 1, 2, 2, 3, 3 అని ర్యాంకులు ఈ విధంగా పేపర్లలో పబ్లిసిటీలు ఈ విధంగా ఊదరగొట్టి ఈ కార్పొరేట్ సంస్థలు ఈ రోజు ఏం చేస్తున్నాయంటే, ప్రభుత్వాల్లో చొరబడి, ప్రభుత్వాల్లో వాళ్ళు కూడా ఒక భాగమై విద్యను పూర్తిగా కార్పొరేటైజేషన్ చేసినందువల్ల వాళ్ళందరూ కూడా ప్రభుత్వంలో ఇలాంటి పేపర్ లీకేజీలకి కారణమవుతున్నారు. మీరు మూలాలను ఎందుకు కనిపెట్టలేకపోతున్నారు? మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున స్పష్టంగా అడుగుతున్నాం. ఈ యొక్క విద్యా సంస్థలు, కార్పొరేట్ సంస్థలు డబ్బుల కోసం, ప్రజలను కొల్లగొట్టడం కోసం, విద్యార్థులను కొల్లగొట్టడం కోసం ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. అందుకే పేపర్ లీకేజీలు పాల్పడుతున్నారు. మా విద్యా సంస్థకే మంచి ర్యాంకులు రావాలి, దీన్ని ఏం చేయాలంటే లీకేజ్ చేయాలి. కష్టపడి చదివిన విద్యార్థుల పరిస్థితి ఈరోజు భయంకరమైన పరిస్థితుల్లోకి, ఒక విధమైనటువంటి అనుమానము ప్రతి విషయంలో కూడా. ఎంత చదివినా కూడా మనకి వచ్చేది ఏం లేదు. ఉద్యోగాల పరిస్థితి అలాగైపోయింది. డబ్బులు ఇస్తే కానీ, లంచాలు ఇస్తే కానీ ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదని చెప్పి గత దశాబ్ద కాలంలో మనం కానీ చూస్తే 94,000 గవర్నమెంట్ స్కూల్స్ ఈ దేశంలో ఈ దశాబ్ద కాలంలో మూతపడ్డాయి. 54,000 కార్పొరేట్ స్కూల్స్ ఈ దేశంలో ముందుకొచ్చినాయి, కొత్తగా నూతనంగా జన్మించినాయి. ఈరోజు మన నెల్లూరులో కానీ చూసినట్లయితే, గతంలో ఉచితంగా విద్యను అందించినటువంటి విఆర్ఐ స్కూల్ లేదు, దాని రూపం మారిపోయింది. సిఎం హై స్కూల్ లేదు, ఏబిఎం హై స్కూల్ లేవు, కస్తూర్దేవ్ స్కూల్ రూపం మారిపోయింది. ఈరోజు ఉచితంగా నెల్లూరులో ఉచితంగా విద్యను అందించినటువంటి ఆ స్కూల్స్ యొక్క వైభవమే పూర్తిగా కోల్పోయి, ఈరోజు ఎక్కడ పట్టినా అపార్ట్మెంట్లలో స్కూళ్ళు, లక్షలాది ఫీజులు. దీని మీద ప్రభుత్వానికి ఎలాంటి బాధ్యత లేదు. ఈరోజు మనం నెల్లూరులో ఉండేసి బీజేపీని విమర్శించినందులో బీజేపీకి ఆంధ్రప్రదేశ్ ఏం లేదు. ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ, ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్లో భాగస్థులైనటువంటి జనసేన, వైసీపీ, వీళ్ళ ముగ్గురు కూడా మోదీ గారి జేబులో ఉన్నారు.